అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడు ప్రభా. వినగలిగిన చెవులు, గ్రహించాత్మ మనసునివ్వండి. మీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఐజియా చాప్టర్ 44 verse 21. Thou art my servant, O Israel, thou shalt not be forgotten of me. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది బాధపడుతున్నారండి? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అని ఎంతమంది మాట్లాడుతున్నారండి? అనుకుంటున్నారా మీరు? అలా అన్నేసారా దేవుణ్ణి? ఒకసారి అలా ఆలోచించండి. దేవుడిని అనుకున్నారా దేవుడు నన్ను మర్చిపోయాడని? ఎప్పుడైనా అన్నారా అలాగా? నిజమే అంటారా? దేవుడు మనల్ని మర్చిపోతారంటారా? మనం దేవుడిని మర్చిపోయామా? ఈ రెండిట్లో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని మర్చిపోయాడా? మనం దేవుడిని మర్చిపోయామా? దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడండి. ఎందుకు తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడు, చూడుము నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అని. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మరి యేసు ప్రభు యొక్క అరచేతుల్లో ఏమున్నాయో తెలుసు కదండి? పెద్ద గాయం ఉంది కదా. సిలువలో ఆయన వేలాడ తీసినప్పుడు, ఆ మేకులు కొట్టినప్పుడు ఆయన 2 చేతుల్లో కూడా ఏముంది? గాయాలున్నాయి. మరి ఈరోజు ఆ గాయాల్ని అలాగే చేసిన వాళ్ళు ఎవరు అంటే మనమే. అందుకే దేవుడు ఇంకొక మాట కూడా అంటాడు బైబిల్లో, ఏమైందయ్యా నీకు ఎందుకు ఈ గాయాలు అయినాయంటే, నేను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు నాకు ఈ గాయాలు అయ్యాయి అని చెప్తాడనమాట పరమగీతాల్లో. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనమే ఆయన అనేక సార్లు గాయపరుస్తున్నామండి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా అనేక సార్లు మనం చేసినటువంటి పాపాలు బట్టి పదే పదే దేవుని సిలువ వేస్తూ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం మనం. అంతేకాకుండా దినమెల్లా ఆయన చేతులు చాచి నిలబడితే నేను బిజీ అన్న ఒక మాటను చెప్తూ మరి అనేక సార్లు ఆయనను దాటుకుని వెళ్ళిపోతున్నాము. ఆయన్ని మర్చిపోతున్నాము, ఆయన్ని ప్రేమించడం లేదు, ఆయన్ని దినమెల్లా నిలబెట్టి అవమానిస్తున్నాం తప్ప దేవుడి దగ్గరికి మనం వెళ్ళకుండా చాలాసార్లు మనం అనే మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను మర్చిపోయాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు నా అరచేతిలో ఉన్నావు అంటున్నాడు. ఈరోజు మనం ప్రతి విషయంలో ఖచ్చితంగా మన అరచేతులు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాం. మనం ఎక్కడ ఉన్నా కూడా మన అరచేతులు ఎక్కడుంటాయి? మన ముందరే ఉంటాయండి. మరి ఆలోచించండి, మన అరచేతులు మన ముందర కనిపిస్తూనే ఉంటే ఎలా మర్చిపోయాము అని చెప్పగలుగుతాం, ఎలా అనగలుగుతాం? ఈరోజు ఒకసారి మీ అరచేతులు చూసుకోండి, ఏమన్నా ఉన్నాయా? మీ గాయాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. అంటే మనం ప్రతిసారి దేవుణ్ణి మర్చిపోతున్నాం. మరి యేసయ్య చేతులు చూస్తే ఆయన చేతుల్లో రెండిట్లో గాయాలు ఉంటాయి. మరి ఆయన ఎలా మనల్ని మర్చిపోతాడు అనేది ఆలోచించాలి. ఒకసారి ఇక్కడ ఇజ్రాయేలు, నీవు నా సేవకుడు అన్నావు అన్నారు కదా. అక్కడ మీరు పేరు పెట్టుకొని ఒకసారి చదవండి. ఆ మాట ఒకసారి అర్థం చేసుకోండి. నీవు నా సేవకుడు ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క సేవకులుగా పనిచేయాలండి. దేవుడి కోసం పనిచేసేటువంటి పనిముట్లుగా ఉండడానికే భూమి మీద మనం ఇంకా బ్రతికే ఉన్నాం. దేవుడికి మనందరి పట్ల కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవుడికి మనందరి పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ళొక్క ఆర్డినరీ పీపుల్గా ఉండడానికైతే దేవుడు భూమి మీద పెట్టలేదండి. మనం ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి దేవుడు మనల్ని పెట్టాడు. కానీ అనేక సార్లు మనం దేవుడి మాట వినకపోవడాన్ని బట్టి, దేవుడి చిత్తాన్ని చేయకపోవడాన్ని బట్టి మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడటం లేదనమాట. ఎప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం జరుగుతూనే ఉంటుందండి. మన అందరి హృదయాల్లో కూడా దేవుడు చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. ఆ మాటకి మనం లోబడితే మనం మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం. కానీ ఇంకొక పోరాటం ఉంటుంది, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేటప్పుడు సాతాను కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట, రాంగ్ వేలో. మనం కానీ దేవుడి స్వరాన్ని వినలేక సాతాను స్వరం విన్నాము అంటే అయిపోయింది మన పని, ఇంకా మనం నష్టపోతాం అనమాట. కానీ ఒక రాజు యొక్క సేవకులు రాజు మాటే వింటారు తప్ప ఇంకెవరి మాటన్నా వింటారా? ఈరోజు నీ జీవితంలో రాజు ఎవరు? నువ్వు దేవుడికి ఏ స్థానం ఇచ్చావు?
ఆయన సేవకుడుగా నువ్వు ఉండాలి అంటే నీ రాజుగా ఆయనను కలిగి ఉండాలి. నీ రాజు ఏది ఆజ్ఞ ఇస్తే అదే చేస్తాం కదా! రాజు ఆజ్ఞ ఏది ఇస్తే ఆయన దగ్గరున్న సేవకులందరూ అదే చేస్తారు. ఈరోజు మన రాజు మన దేవుడైతే ఆయన రాజాధిరాజు. అతి త్వరలో రాబోతున్నటువంటి గొప్ప మహారాజు ఆయన. అలాంటి గొప్ప దేవుని సేవ చేస్తున్నటువంటి మనం, ఆయన బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము, మన తండ్రి మాటను వినగలిగే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా లేదా? ఆయన సేవకులు మనం చెప్పుకుంటున్నటువంటి మనం, మన పేరు పెట్టుకున్నాం కదా ఇజ్రాయెల్ ప్లేస్‌లో. ఆయన చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన మాట వింటున్నామా లేదా? ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎంత బాధాకరమైన మాటను చూస్తున్నాం కదండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆకాశంకి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు. ఒకసారి వినండి నా మాటలు. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాపైనే తిరగబడుతూ ఉన్నారు. కానీ మనమేమంటున్నాం, తిరగబడ్డానికి బదులుగా దేవుడిని తిరగబడుతూ ప్రవర్తిస్తున్న దానికి బదులుగా మనం చెప్తుందంటే దేవుడు నన్ను మర్చిపోయినాడు, మనం దేవుడి మాట వినట్లేదు, దేవుడికి లోబడట్లేదు, దేవుడు చెప్పినట్లు మనం చేయట్లేదు, అన్నీ నష్టపోతూ మన జీవితంలో కోల్పోతూ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, దేవుడు నాకు సహాయం చేయటం లేదు కాబట్టి ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆల్రెడీ చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తాడు. మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనం దేవుడి స్వరాన్ని వినకపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? అనేక సార్లు మనం దేవుడికి లోబడము, అనేక సార్లు దేవుడి స్వరాన్ని వినటానికి మనల్ని మనం అప్పగించుకోము, అనేక సార్లు మనము దేవుడితో సహవాసం చేయము. కాబట్టి దేవుడి స్వరాన్ని వినకుండా చాలాసార్లు సాతాను మాట విని నష్టపోయి తర్వాత దేవుడు నన్ను మర్చిపోయినాడు అనేసే మాట చాలా సింపుల్గా మాట్లాడేస్తూ ఉంటాము. అందుకనే దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు నా సేవకుడవు కాబట్టి నేను ఎప్పుడు నిన్ను మర్చిపోజాలను, నువ్వే నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, నేను నిన్ను పెద్ద చేసుకున్నాను, నిన్ను పెంచుకున్నాను, నిన్ను గొప్ప వ్యక్తిగా చేసుకోవాలని నేను ఆశపడ్డాను, అయితే ఈరోజు నా మీద తిరగబడుతున్నావు అని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడండి. మరొక్కసారి కూర్చొని ఆలోచించండి, ఎన్నిసార్లు దేవుడి పైన తిరుగుబాటు చేసాం, ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాం, ఎన్నిసార్లు దేవుడిని మర్చిపోయి మన జీవితాల్లో మన ఇష్టానుసారంగా జీవించి దేవుడికి పదే పదే గాయాలు రేపేవారిగా, దేవుడి చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడుకోకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన జీవితాన్ని నష్టపోతున్నప్పుడు మనం బాధపడుతుంటే, మన పరలోకపు తండ్రి మనల్ని చూసి బాధపడుతుంటే, సాతాను మనల్ని చూసి నవ్వుతుంటే, పరలోకపు తండ్రిగా మన తండ్రి ఎంత బాధపడుతుంటాడో ఎప్పుడైనా ఆలోచించామా? మీకు ఒక విషయం చెప్పాలండి, దేవుడికి మనం బాధపడితే ఆయన అస్సలు తట్టుకోలేడండి. అందుకే సాతాను మనల్ని ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తుంది. మనం బాధపడితే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి బాధపడతాడు. మరి సాతాను మనల్ని చూసి నవ్వుకుంటుంటాడు. సాతాను మనల్ని చూసి నవ్వుతున్నప్పుడు దేవుడికి ఎంత బాధేస్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితేనే మనం తట్టుకుంటామా అండి? మన పిల్లలకి ఏమైనా గాయాలైనప్పుడు ఎదుటి వాళ్ళు వాటిని చూసి నవ్వుతుంటే మనకి ఎంత బాధేస్తుంది. తల్లిదండ్రులుగా మనం ఊరుకునే ఉంటామా? అలా చేస్తున్న వ్యక్తిని చూసినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది కదా. అలాగేనండి ఈరోజు మనల్ని చూసి సాతాను నవ్వుతుంటే మన దేవుడు కూడా దాన్ని చూస్తూ తట్టుకోలేడు అనమాట. దేవుడు చాలా బాధపడతాడు. అదే సాతానికి కావాల్సింది. మనల్ని అడ్డం పెట్టి దేవుని బాధపరచడమే సాతాను యొక్క టార్గెట్. మరి ఈరోజు నువ్వు నీ ద్వారా దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే నీ ద్వారా తండ్రిని సంతోషపెట్టాలనే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? కాబట్టి ఈరోజు ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి, దేవుని మర్చిపోయి వెళ్ళిపోయి దేవుణ్ణి అంటున్నావేమో. ఆ మాటలు బట్టి దేవుడు బాధపడుతుంటే మరి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, సాతానికి ఎంత దాసోహం వహిస్తున్నావు అనేది నువ్వు ఆలోచించు. దయచేసి ఆ యొక్క సాతాను ఉచ్చులో నుంచి బయటికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. నువ్వంటే ఆయనకి ప్రాణం. అందుకే నీ కోసం ప్రాణాన్నే ఇచ్చాడు దేవుడు. అంతగా నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళొద్దు. నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. దేవుడు సేవకుడుగా, దేవుడు సేవకురాలుగా నువ్వు ఆయన పాదాల చెంత ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. అలాగే ఇప్పటికే దేవుడిని విడిచిపెట్టి మర్చిపోయిన స్థితిలో ఉన్నట్టయితే తిరిగి దేవుడి దగ్గరికి రా. ఈరోజు దేవుడు తన సేవకుడుగా, తన సేవకురాలుగా నిన్ను తిరిగి అభిషేకిస్తాడు. తన కొరకు గొప్ప కార్యాలు చేయటానికి నిన్ను గొప్పగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు కూడా నేను దేవుడి చేత వాడబడాలి, దేవుడు సేవకుడుగా, సేవకురాలుగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఆయన పాదాల చెంతకు వస్తావా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. అనేక సార్లు మా జీవితంలో ప్రభువా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాం, మిమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయాం తండ్రి.
మా ఇష్టానుసారంగా జీవించాం, మేము తిరుగుబాటు చేసాం, మీ గాయాలని పదే పదే రేపుతూ వచ్చాం. అయ్యా మమ్మల్ని క్షమించండి. తిరిగి రోజు మీ సేవకురాలుగా ఉండటానికి, దేవా మీ సేవకులుగా ఉండడానికి మేము ఆశపడుతుంటుండగా మా ఒక్కొక్కరిని దీవించండి. నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభా, అందును బట్టి స్తోత్రాలు. మీ చేతుల్లో మేము సురక్షితంగా ఉన్నాం ప్రభా, అందును బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.